అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే వచ్చిన ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ గురించి ఒకసారి తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇక 27 తారీఖున అంటే ఈ రోజు నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని జిల్లాలు అంతటా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా అల్పపీడన ప్రభావం ఏపీ పైన కూడా తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇక ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం. జిల్లా అధికారులతో మాట్లాడిన హోంమంత్రి అనిత అవసరమైన చోట సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితి అంచనా వేస్తూ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రి అనిత గారు. ప్రతి మండలం కేంద్రాలు, సచివాలయాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు హోంమంత్రి అనిత. భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు అధికారులు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీ వరద నీరు వచ్చి చేరడంతో పలు జలాశయాలు నిండుకుండలా మారాయి. పలుచోట్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు అధికారులు.